9వ అధ్యాయం. యాకోబు తన ప్రయాణం సాగిస్తూ తూర్పు జనుల దేశానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి పచ్చిక మైదానంలో ఒక బావి, దాని పక్కన పడుకొని ఉన్న 3 గొర్రెల మందలు కనిపించాయి. ఆ బావి నీళ్లు మందలకు పెట్టడం కాపరులకు వాడుక. ఒక పెద్ద రాయి బావి మీద మూత వేసి ఉంది. అక్కడికి మందలన్నీ పోగయ్యాక వాళ్ళు బావి మీద రాయి దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి మళ్ళీ బావి మీద రాయి దాని చోట ఉంచేవాళ్ళు. యాకోబు వారిని చూచి, సోదరులారా, మీరేవురు అని అడిగాడు. మేము హారాను వాళ్ళమని వారి జవాబు. అందుకతడు, నాహోరు గారి కొడుకు లాబాను మీకు తెలుసా అని అడిగినప్పుడు, అవును తెలుసు అని వారు చెప్పారు. ఆయన బాగున్నారా అని వారిని అడిగితే, బాగున్నారు, ఇదిగో ఇక్కడికి ఆ గొర్రెల వెంట వస్తున్నది వాళ్ళ అమ్మాయి రాహేలు అన్నారు వారు. అతడప్పుడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉంది, పశువులను పోగు చేసే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి వెళ్ళి వాటిని మేపండి. వారు మందలన్నీ పోగయ్యాక బావి మీది రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం, అంతకుముందు మేమేం చేయలేమని బదులు చెప్పారు. అతడు వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాహేలు